వచ్చిన అసోసియేట్కి వెల్కమ్. అండ్ డయాస్ మీద ఉన్నటువంటి అనన్యశ్రీ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దాసర్ శంకర్ సార్కి, అలాగే సత్యం సార్, నవీన్ సార్, యాదగిరి సార్, భక్తే సార్, సారీ సార్, రమేష్ సార్, వెంకట్ సార్ అండ్ అశోక్ సార్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎన్ని మీటింగ్లు జరిగినా ఈ మాట నేను చెప్పాల్సి ఉంటుందేమో, ఎప్పుడు చెప్పాలనిపించేది. అశోక్ గారు అనన్యశ్రీకి పరిచయం చేయడం, శంకర్ సార్ లాంటి లీడర్ ఆధ్వర్యంలో వర్క్ చేయడం, నిజంగా ప్రతి మీటింగ్లో ఫస్ట్ పదం ఇదే ఉంటుందేమో నాకు, ఎందుకంటే ఎప్పుడు అదే ఉంటుంది మైండ్లో. థ్యాంక్ యూ సార్ పరిచయం చేసినందుకు. మీ ద్వారా ఇంత నుంచి కంపెనీలో నేను ఒక చిన్న పాత్ర అనుకుంటున్నాను. అది మేనేజింగ్ ఇన్ఛార్జ్ అయినా, మార్కెటింగ్ అయినా, ఏదైనా కానీ చాలా చిన్నగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే కంపెనీలో సార్కు ఏ నమ్మకం ఉందో తెలియదు, కానీ చాలా తక్కువ టైంలో నన్ను మేనేజింగ్ అండ్ ఇన్ఛార్జిగా నిర్ణయించారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ యొక్క పనిని చాలా నిబద్ధతతో, నిజాయితీగా, ఇలాగే ఇంకొంచెం నా వంతు కృషిగా కంపెనీకి కంపల్సరీ పాటుపడతానని, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా నా యొక్క చిన్న ఆలోచనలతో అయినా ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటున్నాను సార్. అలాగే మార్కెటింగ్ విషయానికి వస్తే సార్, ఒక 30,000, 50,000 జీతం తీసుకున్నటువంటి వాళ్ళు పొద్దున 9:30కి వెళ్ళి సాయంత్రం 6:30, 5 గంటల వరకు ఉంటూ ఎంత నిబద్ధతగా వర్క్ చేస్తారో, నేను కూడా యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఫోర్స్ ఏమి ఉండదు, లీడర్ ద్వారా ఎక్కువ ఫోర్స్ ఏమి ఉండదు, ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు, కానీ ఒక జాబర్కి మాత్రం కంపల్సరీ ఉంటుంది. సో ఆ 30,000 వచ్చే దగ్గరే మనం అంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు మనకున్న క్యాడర్ ప్రకారం, మన కమిషన్ ప్రకారం దాని మీద మనసు పెట్టి పనిచేస్తే ఖచ్చితంగా చాలా ఎర్లీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఎక్కువ రియల్ ఎస్టేట్లో ఉండే పదం కోరిక, ఓపిక, తీరిక అంటాం. ఈ 3 కోరుకున్నాను, తీరిక చేసుకొని ఓపికతో పని చేసుకున్నామని అనుకుంటున్నాను సార్. నేను లీడర్స్ ప్రతి ఒక్కటి మీటింగ్ స్టార్టింగ్ నుండి ప్రతి ఒక్క లీడర్ మాట్లాడిన మాట ఖచ్చితంగా నేను తీసుకున్నాను. మీరందరూ ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ టు ఆల్.